హాయ్ అండి. ఈ తొట్టి చూసారా అంత పిచ్చి పిచ్చిగా ఎట్లా ఉందో. యాక్చువల్గా దీంట్లో పుదీనా వేసామండి. తర్వాత ఎలా పడ్డదో ఈ క్రీపర్ ఒకటి పడింది. అది తొట్టి అంతా అల్లుకుపోయింది. దానికి తోడు ఇటు పక్కన చూసారా అల్లం కూడా మొలిచింది. వీటన్నిటి వేర్లంతా తొట్టి అంతా నిండిపోయి పుదీనా ఆకులు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. అందుకే తొట్టి అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా నాడదాం అనుకున్నా. ఈ అల్లం మాత్రం ఇంకా పెరగాలండి, అందుకే దీన్ని తీసి పక్కన వేరే తొట్టులో నాటుతాను. ఒక చిన్న అల్లం ముక్కేస్తే 3 పిలకలు వచ్చాయండి. దీన్ని అలానే వదిలేస్తే బాగానే పెరుగుతుంది, కానీ ఈ తొట్టిలో మొత్తం అంతా వేర్లన్నీ నిండిపోయి ఏ మొక్క కూడా సరిగా పెరగట్లేదండి. అందుకే దేనికైతే సపరేట్ చేస్తున్నాను. ఈ అల్లం మాత్రం పక్కన వేరే తొట్టులో నాటేస్తే అలాగే పెరుగుతుండదండి, అదేం ప్రాబ్లం కాదు. ఒక తొట్టి అంతా క్లీన్ చేసి ఈ తొట్టిలో మళ్ళీ మట్టి ఎరువు కలిపిన పాట్ మిక్స్ వేసానండి. వేసి ఇందాక తొట్టిలోంచి తీసిన కాస్త ఫ్రెష్గా ఉండే పుదీనా తీసుకొని ఇందులో నాటుతున్నాను. చూసారా వేర్లు కూడా ఉన్నాయి వాటికి. ఇలా వేర్లతో నాటితే కాస్త త్వరగా బతుకుతాయి, త్వరగా పెరుగుతాయండి. తొట్టి కాస్త చిన్నది కాబట్టి మనకు రకరకాల మొక్కలన్నీ అందులో వేసుకోకుండా ఏదో ఒక రకమే పెట్టుకున్నామంటే అదే బాగా పెరుగుతుంది. ఇక ఈ తొట్టిలో అయితే ఓన్లీ పుదీనా మాత్రమే నాటుతున్నాను. ఇందాక మనము సపరేట్ చేసిన క్రీపర్ మాత్రం అస్సలు ఇందులో ఉండకుండా చూసుకోవాలండి. ఒక చిన్న మొక్క అందులో ఉన్నా కూడా మొత్తం పాట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది పుదీనాని ఇలా తొట్లో పెంచుకున్నామంటే మన ఇంట్లోకి సరిపడా పుదీనా మన తొట్లోనే పెరుగుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.